హాయ్ వివర్స్, మనం వచ్చేసి రైమ్ టైమ్ అనేటువంటిది, రైమింగ్స్ అనేటువంటిది తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క పిల్లల చేత వచ్చేసి నడుం మీద చేపెట్టి ఒక రైమ్ అనేటువంటిది నేర్పించబోతున్నాము. పిల్లలు వచ్చేసి నడుం పైన చేయి పెట్టుకొని ఉన్నారు. సో ఈ విధంగా వచ్చేసి మనము ఒక చిన్న ఎక్సర్సైజ్ గురించి మనము పిల్లలకి తెలియజేస్తూ ఉన్నారు టీచర్ వచ్చేసి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అవుట్. లోపల ఈ యొక్క నడుం పైన చేపెట్టండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అవుట్. మరలా దించేయండి. పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్, పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అవుట్. And shake it all about, and shake it all about. To do the boogie woogie, that's what it's all about. To do the boogie woogie, that's what it all about. సో నడుము మీద చేయి పెట్టి ఇట్లా ఇలా ఊగండి అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ ఊగండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క పద్యంలో వచ్చేసి. తర్వాత యాక్షన్ టైం వచ్చేసి ఇక్కడ మనకు యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఐ కళ్ళు, ఈవైఈ నోస్, ఎన్ఓఎస్ఈ నోస్ ముక్కు, హ్యాండ్ హెచ్ఏఎన్డి హ్యాండ్ చేతులు కట్టుకొని చూడండి, హెడ్ హెచ్ఈఏడి హెడ్, ఇయర్ ఈఏఆర్ ఇయర్ చెవి, మౌత్ ఎంఓయుటిహెచ్ మౌత్, లెగ్ ఎల్ఈజీ లెగ్. దీన్ని చూస్తూ కింద యాక్టివిటీని అదే విధంగా వచ్చేసి మ్యాచ్ చేయండి. సేమ్ అదే విధంగా వచ్చేసి మ్యాచ్ చేయండి. యారో మార్కు గుర్తిస్తూ కింద జాయిన్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇన్ ద పిక్చర్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి బాడీ పార్ట్స్ని వచ్చేసి మనం వచ్చేసి సేమ్ పైన ఉన్న దాని ప్రకారంగా అదే విధంగా గీసి మనం వచ్చేసి జాయిన్ చేయండి. సో ఇదే అనమాట మీకు వచ్చేసినటువంటి యాక్టివిటీ 2. నెక్స్ట్ 4th వన్, సర్కిల్ టైమ్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అలౌడ్ యాజ్ యూ టచ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్. నువ్వు వచ్చేసి నీ యొక్క బాడీ పార్ట్స్ని, డిఫరెంట్ బాడీ పార్ట్స్ని టచ్ చేస్తూ మీరు చూపించాలన్నమాట. ఇక్కడ చూడండి, చేతులు చూపిస్తూ, వేలు పెట్టి చూపిస్తూ, దిస్ ఈజ్ మై హెడ్, ఇది నా తల. దిస్ ఈజ్ మై మౌత్, ఇది నా నోరు. దిస్ ఈజ్ మై లెగ్, ఇది నా యొక్క కాలు. దిస్ ఈజ్ మై ఇయర్, ఇది నా యొక్క చెవి. దిస్ ఈజ్ మై హ్యాండ్, ఇది నా యొక్క చేతులు. ఈ విధంగా వచ్చేసి మీరు మీ యొక్క బాడీ పార్ట్స్ని చూపిస్తూ మీరు చెప్పాలి. నెక్స్ట్ 2వ యాక్టివిటీలో వచ్చేసి పిల్లలందరూ నిలబెట్టి క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూయండి, ఓపెన్ యువర్ మౌత్ మీ నోరు తెరవండి, టచ్ యువర్ నోస్ మీ యొక్క ముక్కుని తాకండి, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ మీ యొక్క చేతులను పైకి ఎత్తండి, స్ట్రెచ్ యువర్ లెగ్స్ మీ యొక్క కాళ్ళని చాపండి, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ మీ యొక్క చేతులను వచ్చేసి పైకి కిందకి లేపండి. సో ఈ విధంగా వచ్చేసి మీరు పిల్లల చేత ఈ విధంగా ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయించండి. నెక్స్ట్ ఫన్ టైం. రీడ్ వర్డ్స్ అలౌడ్. యాక్టివిటీలో వచ్చేసి వర్డ్స్ని మనం చదవాలి. హ్యాట్ హెచ్ఏటి హ్యాట్, హెన్ హెచ్ఈఎన్ హెన్, హౌస్ హెచ్ఓయుఎస్ఈ హౌస్. సెకండ్ యాక్టివిటీలో వచ్చేసి లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ద లెటర్స్ కలర్ దెమ్. ఇక్కడ ఇచ్చినటువంటి స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ హెచ్ని వచ్చేసి మీరు రంగులు వేయండి. ఇక్కడ హ్యాట్కి వచ్చేసి హ్యాట్ హెచ్ఏటి హ్యాట్, టోపీకి వచ్చేసి మీరు రంగు అనేటువంటిది వేయాలి. సో ఈ విధంగా వచ్చేసి హెచ్ఏటి హ్యాట్ అని చెప్తూ రాస్తూ మీకు నచ్చినటువంటి కలర్ని రంగుని వేయండి. స్మాల్ లెటర్ హెచ్ అండ్ క్యాపిటల్ లెటర్ హెచ్. ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ హెచ్, తర్వాత స్మాల్ లెటర్ హెచ్. నెక్స్ట్ ఫైండ్ హెచ్ అండ్ క్యాపిటల్ లెటర్ హెచ్ అండ్ స్మాల్ లెటర్ హెచ్ ఇన్ ద పిక్చర్ కలర్ దెమ్. దీనిలో వచ్చేసి మీరు కనిపెట్టి దాన్ని కలర్ చేయండి. క్యాపిటల్ హెచ్ ఎక్కడుంది, స్మాల్ లెటర్ హెచ్ ఉంది, డిఫరెంట్ చేస్తూ డిఫరెంట్ కలర్స్ అనేటువంటిది గీయండి. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ షేడ్స్ అనేటువంటిది, క్యాపిటల్ హెచ్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ వేశాను, క్యాపిటల్ స్మాల్ లెటర్ హెచ్కి వచ్చేసి పింక్ కలర్ వేశాను. మీకు నచ్చినటువంటి రంగుని వేయండి, కానీ క్యాపిటల్ హెచ్కి వేరే రంగు, స్మాల్ లెటర్ హెచ్కి వచ్చేసి వేరే రంగు అనేటువంటిది మీరు వేయండి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి 4th యాక్టివిటీ. ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్ క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ లెటర్ హెచ్. ఈ విధంగా 3 లైన్ నోట్స్లో రాయండి. సో ఈ విధంగా టెక్స్ట్ బుక్లోనూ రాయండి, అదేవిధంగా నోట్బుక్లోనూ రాయండి. సో ఈ విధంగా వచ్చేసి 3 లైన్ నోట్బుక్లో మీరు క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ లెటర్ హెచ్ అనేటువంటిది రాయండి.